రేవంత్ రెడ్డి గారికి కొంచెమన్నా ఇంకిత జ్ఞానం ఉంటే ముందు పుష్కరాలు ఇంపార్టెంటా, 2027వ సంవత్సరం 23వ తారీఖు జూలై రోజున వచ్చేటువంటి పుష్కరాలు ఇంపార్టెంటా, ఇప్పుడు మా రైతన్నలు అల్లాడిపోతుంటే లైన్లలో నించొని యూరియా లేక కష్టాలు పడుతుంటే పోలీసులు రైతుల మీద చేతులు చేస్తూ ఉంటే, చేతులు వేసుకుంటా ఉంటే, కొట్టుకుంటూ పోతూ ఉంటే, మరి చీమ కూడా గుట్టినట్టు లేనటువంటి ముఖ్యమంత్రి 2027వ సంవత్సరంలో పుష్కరాల గురించి మాట్లాడుతున్నాడు సార్. ఎంత గొప్ప నాయకుడు అంటే, ఇటువంటి గొప్ప నాయకుడిని నేను చిన్నప్పటి నుంచి నా జీవిత కాలంలో చూడలే. ఇప్పుడు ఇదే సంవత్సరం అండి 2025వ సంవత్సరం, అంటే 2025, 26, 27 2 సంవత్సరాలు ఉంది. 2 సంవత్సరాలు ఉన్నటువంటి గోదావరి పుష్కరాల గురించి ఈరోజే నిన్ననే మా ముఖ్యమంత్రి గారట కలెక్టర్లను పిలిచట, ఆఫీసర్లను పిలిచట, బాగా జరగాలి, లక్షల మంది వస్తారు, లైట్లు పెట్టాలి. మొన్న చూసినాం కదా, మొన్న తెలంగాణలో జరిగినటువంటి పుష్కరాల సంగతి చూసినాం కదా. లైట్లు లేవు, వసతులు లేవు, పాసులు లేవు, గాడిది గుడ్డు లేవు. పైసలు ఎవరు నొక్కేసిండ్రా అంటే ఎండోల్మెంట్ని పోయి క్వశ్చన్ చేయాలి. ఎండోల్మెంట్లో నొక్కేసిండ్రా, ఎండోల్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ నొక్కేసిందా, లేకపోతే ఎండోల్మెంట్ మినిస్టర్ బిల్స్ పెట్టుకున్నారా చూడాలి. వసతులు అన్నీ కూడా ఫెయిల్ అయినాయి. మొన్న రీసెంట్గా జరిగినటువంటి పుష్కరాల్లో మళ్ళీ దానికి ఒక యాప్